ఇంకా వండర్ ఏంటంటే ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యున్సీ ఉంది చూడు ఎంత గమ్మత్ ఉంటుందో వరంగల్ జిల్లాలో వరంగల్ ఉంటుంది మనకు నరసంపేట ఉంటుంది వర్ధనపేట ఉంటుంది ఆడ ఏమైందంటే దాన్ని తీసుకొచ్చి తెలివి ఎస్టీ చేసారు మ్యాప్ బాల్ జనరల్ చేయడం కోసం వరంగల్ ఎస్టీ చేసారు వరంగల్ ఎస్టీ ఎందుకు చేసారంటే ఆడ కొంచెం కొండా సురేఖ కొండా మురళి స్వతంత్రతతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి ఈయనటువంటి మనిషి కాదు ప్లస్ దొంతి మాధవరెడ్డి అక్కడ నరసంపేట ఎమ్మెల్యే ఉన్నా ఆయన ఎక్కడ ఎన్నడూ రేవంత్ రెడ్డి దగ్గర పోతలేడు ఆ రేవంత్ రెడ్డిని డోంట్ కేర్ అని ఇట్లా తీసిపారేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న వేమనాథన్ రెడ్డి అన్న డోంట్ కేర్ అంటా ఉన్నాడు సో కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క పెత్తనం అంటే ఒక ఎస్టీని తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అని ఈ మహబాద్ జనరల్ చేసుకుంటూ దాన్ని ఒక ఎస్టీ తీసుకొచ్చి పెట్టారు సో ఒక డిఫరెంట్ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ కానీ పబ్లిక్ చూడడానికి అన్ని అర్థమవుతా ఉన్నాయి సో మన కాన్సెప్ట్ అది కాదు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి అంశాలు ఈ కుట్రలు ఈ కుతంత్రాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇవి ఎవరికి అర్థమవుతారు ఈ గ్రూప్ 1 కాడనే దొరికిపోతుంది ఈ గ్రూప్ 1 కాడ చదువు రాని వాళ్ళకు 108 వచ్చినాయి అంటే ఇలా 61 మంది వచ్చినాయి ఈ 61 వచ్చినాయి అంటే ఇలా 108 డబుల్ అయినాయి ఈ 60 మందికి చదువు రాదని ఇన్ననే తెలుస్తుంది కదా చదువు రాని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా డిఎస్పీ అయిండు అంతే కదా ఎట్లా డిప్యూటీ కలెక్టర్ అయిండు అవును కదా ఇగో ఈ రకంగా గ్రూప్ 1 ఉద్యోగాల కాడి నుంచి అన్నిట్లలో మోసమే ఎందుకు పెట్టుకుంటారు టీజీపీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టారు అనుకుంటున్నావు పని లేకనా ఇది సెట్ చేసిపోతుంది ఇది సెట్ చేసిపోయేందుకే పెట్టిరు